నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల ఓటు హక్కుపై అవగాహన కల్పించడమే జాతీయ ఓటర్ల దినోత్సవ లక్ష్యం. మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు. ఆరోగ్య భాస్కరుని ప్రీతిగా సప్తవర్ణ శాస్త్రదళ మహాసూర్య యంత్రానికి ప్రత్యేక పూజలు. కళాశాల స్నేహబంధానికి కొనసాగింపే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సాయి లక్కరాజ్. సూర్య నమస్కారాలతో పరిపూర్ణ ఆరోగ్యం. విద్యాభారతి ద్వారా విద్యార్థులకు పోటీలు. ప్రతి ఏటా సంఘస్థులంతా తమ తమ కుటుంబాలతో దేవుని ముందు కూడుకొని సంవత్సర కాలంలో యేసు ప్రభు అందించిన మేలును స్తుతించి ప్రార్థించడం ఆ దేవుణ్ణి గణపరచడమే అవుతుందని తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ 23వ ప్రతిష్టా వార్షికోత్సవ మహోత్సవాల్లో సంఘ కాపరి రెవరెండ్ పి. చిట్టిబాబు సందేశాన్ని ఇచ్చారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ 23వ ప్రతిష్టా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలతో మొదలైన కార్యక్రమాలతో చర్చి ప్రాంగణంలో నూతనంగా సంఘస్థుల కోసం నిర్మించిన కళ్యాణ మండపం వంటశాలను ప్రారంభించారు. వంటశాల నిర్మాణంలో తోడ్పడిన చొప్పర యాకోబును ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సామాజిక సేవగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన కొడాలి సుబ్బారావు కుమారుడు కొడాలి దశరథబాబు డాక్టర్ కోర్సు పూర్తి చేసుకుని తొలిసారిగా ఉచిత వైద్య శిబిరం ద్వారా విభిన్న అనారోగ్య సమస్యలకు వైద్య పరీక్ష నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. సంఘ కమిటీ అధ్యక్షుడు చొప్పర సుధాకర్, కమిటీ సభ్యుల తోడ్పాటుతో చర్చి ప్రతిష్టా వార్షికోత్సవ ఉత్సవం ఆత్మీయ ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది. ఉత్సవంలో వేలాది మందికి ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమ విశిష్టతను సంఘ కాపరి రెవరెండ్ పి. చిట్టిబాబు మీడియాకు వివరించారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు రావూరి మరీదాసు, కార్యదర్శి కారుమూరి శ్రీనివాసరావు, ట్రెజరర్ బుల్లా రాంబాబు, జాయింట్ ట్రెజరర్ కొత్తపల్లి శామ్యూల్, అడ్వైజర్ వేవూరి శ్రీనివాసరావు, సభ్యులు అద్దేపల్లి బాబు, మూల్పూరి రవిప్రసాద్, మైల్వరపు నాగరాజు, పైడిపాటి సాంబయ్య, కొండా అశోక్ కుమార్, ఈపూరి ప్రేమ్ కుమార్, సంఘ శీల సమాజం, యవ్వనస్తులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మన సంఘ ప్రెసిడెంట్ గారు ఈ యొక్క కళ్యాణ మండప వంటశాల ప్రారంభాన్ని జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరం. ప్రత్యేకంగా సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు దాదాపు ఒక 10 రోజుల నుంచి వారు చాలా ఇవన్నీ కూడా సేకరించట్లో చాలా ప్రయాసపడ్డారు. వారి యొక్క ప్రయాస చాలా ఉన్నది. ఇన్ని ఏర్పాట్లు దాదాపు 4,000 మందికి ప్రేమ విందును ఏర్పాటు చేయడానికి సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు చాలా ప్రయాసపడ్డారు. దేవుడు వీరందరిని దీవించునుగాక. అలాగే వారితో పాటు అనేక మంది యవనస్తులు మాకు సహకరించారు. దేవుడు వారిని కూడా దీవించునుగాక. ఈ సంఘం ఎన్నో సంవత్సరాల నుంచి తలపెట్టినటువంటి సంఘ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి పాస్టర్ గారి గృహము, అలాగే 2వ విడతగా వంటశాల, ఈ వంటశాల సంపూర్తి చేయడానికి దేవుడు కృపను చూపించాడు. ఈ వంటశాల నిర్మాణంలో మా సంఘ ప్రెసిడెంట్ గారు చొప్పర సుధాకర్ గారు, అలాగే వారితో పాటు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు. పర్యవేక్షించట్లో ఆ విషయాలన్నీ కూడా చూచడంలో చాలా ప్రయాసపడ్డారు. అందరి యొక్క ప్రయాసే ఈ దినాన వంటశాల ప్రారంభం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే ఈ దినాన ఉచిత మెడికల్ క్యాంపును డాక్టర్ కొడాలి దశరథ బాబు గారు వారు MD జనరల్గా వారి యొక్క ఉత్తీర్ణులై ప్రారంభంలో మొట్టమొదటిగా వారి స్వస్థలంలో అనగా ఈ యొక్క పెదరావూరు గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆవరణలో పాలస్ మెమోరియల్ హాల్ నందు, సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి పాలస్ మెమోరియల్ హాల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఈ పండుగ సందర్భంగా జరిగించడానికి ప్రయాసపడినటువంటి సహోదరులు మా సంఘ అడ్వైజర్ గారు ఈపూరి ప్రేమ్ కుమార్ గారిని బట్టి, అలాగే వారికి సహకరించినటువంటి అద్దెం కోడేశ్వరరావు గారిని బట్టి, మిగతా కమిటీ సభ్యులందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వీటన్నిటి కొరకు అనుదినం కూడా ప్రార్థన గోపురంలో ప్రార్థన చేసినటువంటి పాస్టర్ గారు, వారితో పాటు ఉన్నటువంటి మిగతా స్త్రీల సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థించారు. వారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు మనము ఈ పెదరావూరు గ్రామంలో క్యాంప్ ఒకటి నిర్ణయించాం. దీనిలో మనకి వచ్చిన ముఖ్యంగా పేషెంట్లందరూ షుగరు, బీపీ. ఈ వచ్చి షుగర్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఈ డయాబెటిక్ వచ్చి న్యూరోపతి అని ఒకటి ఉంది. ఇది అందరిలో ప్రతి 10 మందిలో 7 మెంబర్స్కి ఈరోజు నేను క్యాంపులో చూశాను.
సో ఇవన్నీ ఏంటంటే ఆహార అలవాట్లు, ఇవన్నీ కొత్త ఆహార అలవాట్లు, రాత్రిపూట 10 తర్వాత ఫుడ్ తింటాం. దీనివల్ల షుగర్స్ అన్నవి అసలు కంట్రోల్లో ఉంచలేదు. ఇక్కడ మేము వైద్య పరీక్షలు చెక్ చేసిన దాంట్లో ఆర్బీఎస్ అందరికీ 200, 250 దీనిలో ఉంటుంది. సో మెయిన్గా ఆహారం అలవాట్లు, డాక్టర్ గారు ఏదైతే మందులు సూచిస్తారో ఆ బిళ్ళలు రోజు వాడుతూ ఉంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మనం ఈ క్యాంపే కాకుండా తెనాలి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వారానికి 2 క్యాంపులు ఈ విధంగా పెట్టి మనం తెనాలిలో 1 వీక్ 10 డేస్లో మనము మన హాస్పిటల్ కొడాలి హాస్పిటల్స్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. విద్యార్థి దశ నుండి ఓటు హక్కుపై అవగాహన కల్పించడం లక్ష్యంగా 2011 నుండి ఎన్నికల కమిషన్ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోందని 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పేర్కొన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో గత 3 రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఆదివారం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి కళాక్షేత్రం వరకు ఓటు హక్కు అవగాహన ప్రదర్శన నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది ఓటు హక్కు ఆవశ్యకతను వివరించారు. అనంతరం కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ బిఎల్ఓ విధి విధానాలపై వివరణ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజేయడం, 18 సంవత్సరాలు నిండిన వారు విధిగా ఓటర్లుగా నమోదు చేయించుకోవడం, ఓటర్లుగా నమోదైన వారు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రెవెన్యూ, మున్సిపల్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. గణపతి రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో జరిగే మన కంట్రోల్లో ఉండే సబ్జెక్ట్స్లో ఏదన్నా ఇష్యూ వచ్చినా భయపెడతాం కాసేపు, లేదా శివకాజ్ ఇస్తాం, లేకపోతే మళ్ళీ మనమే దగ్గరికి తీసుకుంటాం. ఇంట్లో పిల్లలతో ఎలా డీల్ చేస్తాం? ఇంట్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు వాడు వద్దన్న పని చేస్తే అరే తప్పురా అని 1కి 2 సార్లు చెప్తాం, అవసరమైతే ఊరిని ఒకటి వేస్తాం, వీటి మీద సరి చేస్తాం. అంటే అడ్మినిస్ట్రేషన్లో సరి చేయడం కోసం ఒకసారి మీ మైండ్ సెట్ని మార్చడం కోసం కఠినంగా కూడా మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. దాని ఉద్దేశం ఏదో మీరు శత్రువు, మేమేదో పెద్ద ఆఫీసర్, అది కాదు ఇక్కడ క్వశ్చన్. సమస్య వచ్చినప్పుడు దట్టు నీ నెగ్లిజెన్సీ వల్ల ఆ సమస్య వచ్చి ఆఫీసర్కి తగిలే పరిస్థితి వస్తే ఎవరు ఎందుకు టాలరేట్ చేస్తారు పైనుంచి? సో సిచ్యువేషన్ అట్లా లేదు, ఇది మీకు అర్థం కావాలి. అందుకని ఈరోజు నేషనల్ ఓటర్స్ డే జనవరి 25. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి కళాభారతి వరకు కూడా ఆల్ బిఎల్ఓస్ రూరల్ అర్బన్ నియోజకవర్గ స్థాయిలందరూ కూడా ర్యాలీలో పాల్గొన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, విద్యార్థులందరూ కూడా వయోజనంలో అయిన తర్వాత, అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటు హక్కును ఖచ్చితంగా కలిగి ఉండాలి, అనగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఓటర్గా నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును నిజాయితీగా ఉపయోగించుకోవాలి. అలాగే ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు హక్కును అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలనే 2 ఉద్దేశాలతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే మనము ఇక ఇది తెనాలి నియోజకవర్గ స్థాయిలో మన కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించాము. అట్లాగే 2K రన్లో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళకి కూడా ప్రైజెస్ ఉంటాయి. అన్ని రకాలుగా విద్యార్థి స్థాయి నుండి ప్రజాస్వామ్యం యొక్క విలువ, ఓటు యొక్క విలువ, ఓటర్ నమోదు ప్రాధాన్యత అంశాలను తీసుకువెళ్లాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణకి ప్రీతిగా రథసప్తమి పర్వదిన వేళ సహస్ర దళములతో సప్తవర్ణములతో నిష్ఠగా తీర్చిదిద్దిన మహాసూర్య యంత్రానికి దుర్బ హరిబాబు గురుస్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపకులు దుర్బ హరిబాబు గురుస్వామి పర్యవేక్షణలో విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియం వేదికగా సహస్రదళ సూర్య యంత్రానికి రథసప్తమి గడియలలో ఆదివారం భక్తిమేర పూజలు నిర్వహించారు. రథసప్తమి పర్వదిన ప్రాధాన్యత క్రమంలో
సూర్య నమస్కారాలతో పాటు శాస్త్రదళ సూర్య యంత్ర పూజాది కార్యక్రమాలను దుర్బా హరిబాబు గురుస్వామి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అష్టైశ్వర్యాల్లో అవసరమైనది ఆరోగ్య ఐశ్వర్యమని, ఆరోగ్యప్రద శ్రీ సూర్యనారాయణ మూర్తికి ప్రీతిగా నిర్వహించే రథసప్తమి పర్వదినాన లోక కళ్యాణార్థం సర్వజన హితం కోరుతూ ఆరోగ్య భాస్కరుని శాస్త్ర దళ రేఖలతో సప్త వర్ణాలతో తీర్చిదిద్దడం వెనుక ఓ దీక్ష కఠోర శ్రమ ఉన్నాయన్నారు. తమ గురుదేవులు సూర్యోపశాఖలు రామదాస్ గురుస్వామి ఆశీస్సులతో విభిన్న వర్ణ సూర్య యంత్రం తీర్చిదిద్దగలిగామని హరిబాబు గురుస్వామి భక్తులకు వివరించారు. మహాసూర్య యంత్రం వేయడానికి అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య సంరక్షకు సూర్య నమస్కారం ఎంతో శ్రేయస్కరమని, రథసప్తమి పర్వదినం ఆదివారంతో రావడం ఎంతో విశేషమని వివరించారు. శాస్త్రదళ సూర్య యంత్రాన్ని దర్శించడం, పూజించడం విశేష ఆరోగ్య ఫలదాయకమన్నారు. ప్రజలందరూ సూర్య యంత్రాన్ని దర్శించుకొని స్వామి ఆశీస్సులు పొందారని పేర్కొన్నారు. కాగా ఈ విశేష సూర్య యంత్రాన్ని దర్శించుకునేందుకు పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు విశేషంగా విచ్చేశారు. సూర్య యంత్రాన్ని తిలకించి పూజలు నిర్వహించారు. ఈ రోజున ఆదివారం సూర్యనారాయణ స్వామి వారి యొక్క మహాప్రీతికరమైన వారం. ఇటువంటి యొక్క విశేషమైన మహాయోగం, ఇటువంటి అదృష్టకరమైన మహాయంత్రం సూర్యయంత్రం. దీన్ని సూర్యయంత్రం అంటారు. వర్ణ రూపంలో ఉండే సూర్యయంత్రం. సామాన్యంగా యంత్రాలన్నీ కూడా రాగిలో ఉంటాయి. ఇటువంటి వర్ణ రూపంలో యంత్రం చేయటం చాలా అరుదు. ఈ ప్రదేశంలో కాదు, భూభాగంలో భారతదేశం మొత్తంలో కూడా ఇద్దరే ఉండేవారు. తాతయ్య గురుస్వామి ఆయన ఉండేవాళ్ళు. ఆయన పరంపరించిన తర్వాత ఇటువంటి యంత్రం వేయటం ఆయన ప్రసాదించిన వరం మేము వేయటం అనేది. అటువంటి యంత్రం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. దీనిలో మొట్టమొదటిది ఆరోగ్య ప్రదాత యంత్రం 108 దళాలతో ఉంటుంది. మొత్తం 108 రకాల యంత్రాల్లో అత్యున్నతమైన యంత్రం 108 రకం యంత్రం. ఇది సహస్ర సూర్య యంత్రం. 1000 దళాలతో వేసి 3 రోజులు కష్టపడి చక్కగా కూడా వేసి ఏ వర్ణానికి ఆ వర్ణం ద్వారా గ్రహ సంపత్తి కానీ, మానవులు ఉండే పాదాది శిర పర్యంతం, శిరాది పార పర్యంతం సంపూర్ణ అవయవాలన్నీ కూడా వశీకరణం అయిపోవడానికి, ఆరోగ్యం కలగటానికి, ఐశ్వర్యం కలగటానికి, పూర్వజన్మలో సుకృతంలో ఉండే మహాదోషాలు తొలగిపోయి సంపూర్ణమైన పుణ్యం కలగటానికి ఇటువంటి యంత్రం వేయడం చాలా విశేషం. కాబట్టి ఇటువంటి యంత్రం వేయటానికి విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజీ ఆవరణలో సుధార్ గారు, భాగ్యలక్ష్మి గారు సగం అనుమతి ఇవ్వటం, కష్టపడి మనం ఒక 20 క్వింటాల బియ్యం కానీ ఇటువంటి ద్రవ్యంతో రంగులతో చక్కగా కూడా వేసి వచ్చిన అందరూ కూడా రక్షాధారాలు అవన్నీ కూడా సూర్యంత్ర మంత్రోపదేశం చేసి వాళ్ళందరూ కూడా రంగులతో కూడిన కార్డు ఇచ్చి విశేషపూర్వకంగా ఎంతోమంది భక్తులకి ఇటువంటి సహాయ సహకారాలు, స్వామివారి సంపూర్ణమైన ఆరోగ్యం. ముందు ఏంటంటే సూర్యనారాయణ స్వామి అంటే ఆరోగ్యం. ఈ సహస్ర సూర్యంత్రం అంటే ఈ భూగోళం చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం. కాబట్టి ఇటువంటి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి యంత్ర దర్శనం చేసుకొని రక్షాధారాలు తీసుకొని తరించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గత జ్ఞాపకాలతో, వర్తమానం ఆనందాలతో, భవిష్యత్తు ప్రణాళికలతో స్వరణీయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు పర్యవేక్షణలో ఆహ్లాదంగా కొనసాగింది. స్థానిక గంగానమ్మపేటలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశపు హాలులో విఎస్ఆర్ ఎన్విఆర్ కళాశాలలో 1979, 1982 మధ్య కాలంలో బీకాం చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆహ్లాదకరంగా కొనసాగింది. వారంతా విశ్రాంత ఉద్యోగులైన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో 40 ఏళ్లు వెనక్కి వెళ్లి నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. స్వరణీయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు అంత్యప్రాస పద ప్రయోగంతో వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఉభయ కుశలోపరి పలకరింపులతో నాటి కళాశాల రోజులను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ వ్యాపకాలతో జీవితాన్ని పండించుకున్న ఈ పూర్వ విద్యార్థుల కలయిక ఇది 2వ పర్యాయమని చక్కని అనుభూతులను పరస్పరం గుర్తు చేసుకున్నారు. పరిచయాల వేదికలో పలు అంశాలను పూర్వ విద్యార్థులు ప్రస్తావించారు. అరుదైన ఆత్మీయ సమ్మేళనం కావడంతో కార్యక్రమంలో ఫోటోషూట్ ఓ ప్రాధాన్యతగా నిలిచింది. ఈ సందర్భంగా కార్యక్రమ సారథి సాయి లక్కరాజు మాట్లాడుతూ కళాశాల స్నేహం కలకాలం కొనసాగాలని, ప్రతి ఏటా ఏదో ఒక ప్రాంతంలో మన ఆత్మీయ కలయిక కొనసాగాలని, నేటి తరానికి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాలను ఊపిరి ఉన్నంత వరకు కొనసాగించాలన్నది తమ అభిలాషగా వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి పూర్వ విద్యార్థులు సతీ సమేతలో విచ్చేసి తమ ఆనందాన్ని చాటుకున్నారు. మళ్ళీ మేము 43 ఏళ్ళ తర్వాత ఆగస్టు 3 లాస్ట్ ఇయర్ మేము కలిసాము. దాదాపు 150 మంది అసెంబ్లీ అయ్యాము. షార్ట్ నోటీస్లో అందరు రావాలనుకున్నప్పుడు ఆగ్రా నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు. ఈరోజున 65 మంది ఇవాళ మా క్లాస్మేట్సే వచ్చారు. వాళ్ళ శ్రీమతులు కానీ, కుటుంబ సభ్యులు కానీ కలిపి ఇంకో 15 మంది, 80 మంది వరకు ఇవాళ అసెంబ్లీ అయ్యాం. ఇది ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం. మా గ్రూపు బెస్ట్ గ్రూపుగా ప్రకటించబోతున్నారు త్వరలో కూడా. ఎవరు ప్రకటించబోతే నేనే ప్రకటిస్తాను. అయితే భారతదేశంలోనే ఒకప్పుడు మంచి గొప్ప కాలేజీ విఎస్ఆర్ కాలేజీ, అటువంటి కాలేజీలో చదువుకున్నాం మేము. ఆ కాలేజీకి ఈ సంవత్సరం 75 ఏళ్ళు వస్తున్నాయి. మాకందరికీ 65 వచ్చేసినాయి. అటువంటి మంచి కాలేజీలు చదువుకున్న మేము మంచి మనసు గల ఇంతమందితో మళ్ళీ అసెంబ్లీ అయ్యాము. మళ్ళీ కలుస్తామని, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు
మేము మా స్నేహబంధాన్ని కొనసాగిస్తామని, త్వరలోనే హైదరాబాద్లో కలుస్తూ ఉన్నారు. ఇలాగ రకరకాల ప్రాంతాల్లో మేము కలుసుకొని మా స్నేహబంధాన్ని ఊపిరినంత కొనసాగిస్తూ తెలుస్తూ లాంగ్ లీవ్ అవర్ ఫ్రెండ్షిప్, లాంగ్ లీవ్. ఆరోగ్యవంతమైన సమాజం కోసం బాల్యం నుండి విద్యార్థులకు సూర్య నమస్కారాలు నేర్పడం ఎంతైనా అవసరమని ఆ దిశగా ఆర్ఎస్ఎస్ అనుబంధమైన క్రీడా భారతీ దేశవ్యాప్తంగా విద్యార్థుల ప్రయోజనం కోసం పనిచేస్తుందని సంఘ ప్రముఖ హనుమత్ ప్రసాద్ పేర్కొన్నారు. విద్యాభారతి రాష్ట్ర శాఖ సూచన మేరకు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని చివుకుల పవన్ కుమార్ పి మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విద్యార్థులకు సూర్య నమస్కార పోటీలు నిర్వహించారు. 5 నుండి 7వ తరగతుల విద్యార్థులు జూనియర్స్ గా, 8 నుండి 10వ తరగతి విద్యార్థులు సీనియర్స్ గా కేటాయించి సూర్య నమస్కార పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు 2 విభాగాలను ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ ప్రముఖ హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ప్రాధాన్యత కల్పిస్తూ విద్యాభారతి సంస్థ ద్వారా సూర్య నమస్కార పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించామన్నారు. ఆరోగ్య భాగ్యం కోసం ప్రతి విద్యార్థి క్రమశిక్షణగా సూర్య నమస్కారాలను సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో యోగా రమణయ్య ప్రశ్రావణ్, చివుకుల రవికుమార్, శ్రీధర్, నరేంద్ర, లక్ష్మీనారాయణ, జేవి భగవాన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యాభారతి, యోగా భారతి సభ్యులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం ఉన్న సంస్థ. ఈ సంస్థ ద్వారా స్కూల్ పిల్లలకి ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము పెంపొందించడం కోసం క్రీడా స్పర్ధలు, క్రీడా పోటీలు, అదేవిధంగా మన రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాల పోటీలు, ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పిల్లల్ని సుమారుగా 25 స్కూల్స్ నుంచి పిలవటం జరిగింది. ఆ స్కూల్ పిల్లలు మొత్తం సుమారుగా 250 మంది వచ్చారు, 250 పైగా వచ్చారు. వీరందరికీ సూర్య నమస్కారాలు వాళ్ళ స్కూల్స్లో ప్రాక్టీస్ చేస్తారు. వారం రోజుల ముందే కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. 5, 6, 7 తరగతులకి జూనియర్స్, సీనియర్స్, 7, 8, 9, 10 తరగతులకి జూనియర్స్, సీనియర్స్గా 6 విభాగాలుగా విభజించి ముందు వాళ్ళకి ప్రాక్టీస్గా ఒక 4-5 సార్లు సూర్య నమస్కారాలు చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత స్పర్ధ మొదలవుతుంది. ఈ స్పర్ధలో వచ్చిన జూనియర్స్కి 6 బ్యాచెస్కి ప్రైజులు ఇవ్వటం, 1, 2, 3 ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. ఇది పూర్తిగా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం, దీన్ని ప్రాచుర్యం తీసుకురావడం కోసం, సూర్య నమస్కారాల ద్వారా పిల్లలకి కలిగే ఉపయోగాల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం క్రీడా భారతి ఈ కార్యక్రమం చేస్తుంది. ఈ ఒక్కరోజే కాకుండా పిల్లలు ఈ రథసప్తమి రోజు నేర్చుకున్న సూర్య నమస్కారాలని రోజు 3, 5, 8, 12గా వాళ్ళ క్షమతకి తగ్గట్టుగా రోజు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము పెంపొందుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణకు కేవలం మందులతోనే కాకుండా దినసరి వ్యాయామం, ఆహార అలవాట్లతోనే సాధ్యమవుతుందని D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ డి శారద ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పలు సూచనలు చేశారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ ప్రాంగణంలో ఆదివారం D3 శారదా సర్వీస్ సొసైటీ నిర్వహణలో షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్త పరీక్ష నిర్వహించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేశారు. డాక్టర్ శారద వైద్య పరీక్ష అనంతరం షుగర్ బాధితులకు వ్యాధి నియంత్రణపై పలు సూచనలు చేశారు. క్రమబద్ధమైన ఆహార అలవాట్లతో పాటు వ్యాయామం, వాకింగ్ అలవర్చుకోవాలని అన్నారు. 240 మంది షుగర్ బాధితులు వైద్య సేవలు వినియోగించుకున్నారు. సొసైటీ సభ్యులు వైద్య శిబిరానికి సహకరించారు. మొట్టమొదటిగా షుగర్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే అధిక బరువు ఉన్నవాళ్ళు కానీ, ఇంట్లో ఎక్కువ మందికి షుగర్ ఉన్న వాళ్ళు కానీ మనకి రాకూడదు అనంటే బెస్ట్ థింగ్ ఏంటంటే నైట్ మీరు మెంతులు నానబెట్టేసి, బాగా కడిగి నానబెట్టేసి ఆ వాటర్ తాగి ఒక స్పూన్ కానీ, అర స్పూన్ కానీ తప్పనిసరిగా మీరు అలవాటుగా చేసుకోండమ్మా. చేస్తే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఫ్యాక్టర్ని లోపల తగ్గించేస్తుంది. అలాగే యంగ్ పీపుల్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఫుల్ ఎగ్ తినండి. ఎగ్ తినండి అనగానే ఇప్పటికీ మాకు ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే బయటదా లోపలదా అంటున్నారు. ఎగ్ ఈజ్ ఎగ్, కంప్లీట్ ఎగ్ తినేసేయండి. అలా కాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి బాగా బరువు ఉండి మనకే తెలుస్తుంది కదా మన వయసు మీరు ఎంత బరువు ఉన్న వాళ్ళు మాత్రం ఎగ్ వైట్స్ తినండి. మాంసకృతులు లేక ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవి మెయిన్ మన పదార్థం, మన ప్లేట్లో ఉండే దాంట్లో ఉండేది. ఈ ప్రోటీన్లో లీన్ ప్రోటీన్, మళ్ళా చెప్తున్నానండి, లీన్ ప్రోటీన్ ఇవి మీరు కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే చిక్కుడు జాతిలో ఉంటాయండి. అంటే బీన్స్ అవ్వచ్చు, పొట్టిగా ఉండే చిక్కుళ్ళు అవ్వచ్చు, చాలా రకరకాలు ఉంటాయి, గోరు చిక్కుళ్ళు ఉంటాయి. అవైతే మాత్రం మీరు వదలద్దు. ఎవ్రీ వీక్ కూడా మినిమం 2-3 సార్లు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుని తినండి. సో దట్ లీన్ ప్రోటీన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది వ్యాధుల నుంచి. అలాగే నాన్ వెజిటేరియన్ సోర్స్లో అయితే మనకి ఫిష్లో మాత్రమే ఉంటుంది అది అధికంగా. ఆ ఫిష్ కూడా సీ ఫిష్లో ఎక్కువ ఉంటుందండి. మటన్ అనే దాన్ని మీరు సబ్స్టిట్యూట్ చేసేసి దాని ప్లేస్లో యూ స్టార్ట్ ఈటింగ్ ఫిష్ ఎవ్రీ వీక్.
బిడ్డలకు కూడా అదే పెట్టండి. దీని మూలాన ఏంటంటే డిసీజెస్ని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. లేదు బార్లీ నీళ్ళు తాగండి, కొంచెం డబ్బులు ఉంటే కొబ్బరి నీళ్ళు తాగండి. కొబ్బరి నీళ్ళు కూడా వీక్లీ వన్స్ అన్నా తాగండి, ఎందుకంటే దానిలో సోడియం పొటాషియం లవణాలు ఉంటాయి. ఎంతైతే స్వెట్ రూపంలో బయటకు వెళ్తుందో మనకి తెలియకుండా ఇంట్లో ఉన్నా సరే కొంత ఆవిరైపోతుంది, డిహైడ్రేషన్ ఉంటుంది, దాన్ని ఈ వాటర్ తోటి కవర్ అవుతాయి. ఈ జాగ్రత్తలు ఈసారి మొత్తం మీకు ఆరోగ్యం గురించి చెప్పానండి. త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలతో సుల్తానాబాద్ సాయి కుమార్ మందిరం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక సుల్తానాబాద్ ఆలపాట్ నగర్లోని సాయి కుమార్ మందిరంలో విశేషంగా గౌరవరాజుల ఆంజనేయ శాస్త్రి శిష్య బృందం త్యాగరాజ పంచరత్న కీర్తనలను రాగతాళ యుక్తంగా ఆలపించారు. మందిర నిర్వాహకులు కుమార్పం సధినేత కొత్త సుబ్రహ్మణ్యం సంకీర్తనకారులను సముచిత రీతిన సత్కరించారు. ఆధ్యాత్మికవేత్త వెంపటి సత్యనారాయణ మాట్లాడుతూ త్యాగరాజ స్వామి ఆరాధనగా ఆలపించిన పంచరత్న కీర్తన విశిష్టతను వివరించారు. సంకీర్తన బృందానికి అభినందనలు తెలిపారు. గౌరవాజుల ఆంజనేయ శాస్త్రి మాట్లాడుతూ రామలింగేశ్వరపేట లక్ష్మీ శారద సంగీత నిలయం నుండి త్యాగరాజస్వామి కీర్తనలతో బయలుదేరిన తమ బృందం సాయి కుమార్ మందిరంలో పంచరత్న కీర్తనలను రాగతాళయుక్తంగా ఆలపించిన తీరును వివరించారు. కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. గౌడ రాగంలో దుడుకు గల, ఆరభి రాగంలో సాధించినే మనస, వరాళి రాగంలో కనకన రుచిర, శ్రీరాగంలో ఎందరో మహానుభావులు వంటి ఘనరాగ కీర్తనలు పంచరత్న కీర్తనలు ఆలపించారు. సుమారు 80 మంది పిల్లలు విద్యార్థులు సంగీత విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాకు మృదంగంపై సురేష్ బాబు, మరి ఈయన గుంటూరు మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నారు. వారి అబ్బాయి భరద్వాజ్ కూడా మృదంగంపై సహకరించారు. తర్వాత ఈ కార్యక్రమంలో వైలిన్ పైన శ్రీకృష్ణ అభిరాము, డోలు పైన ప్రసాద్ గారు సహకరించారు అన్నమాట. ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారం అందించినటువంటి కొత్త సుబ్రహ్మణ్యం గారికి మరియు సత్యనారాయణ గారికి, వెంపటి సత్యనారాయణ గారికి, ఈ గుడి ఆలయ పూజారి అయినటువంటి అనుకుట్ల రఘునాథ శర్మకి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. త్యాగరాజ స్వామి వారి ఉత్సవం ఈరోజు మన సుల్తానాబాద్లో వేయించేసినటువంటి శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో ఆంజనేయ శాస్త్రి గారు వారి యొక్క బృందం చేత ఈ రథసప్తమి సందర్భంగా చక్కగా త్యాగరాజ స్వామి వారి కీర్తనలు ఉదయం 10 గంటల నుంచి చాలా అద్భుతంగా గానం చేస్తూ స్వామివారి సన్నిధిలో ఎంతో అలరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి వారి బృందానికి మా సుల్తానాబాద్లో వేయించేసి ఉన్నటువంటి సద్గురు సాయి కుమార్ మందిరం తరఫున కృతజ్ఞతాభివందనలు. డివి ప్రకాశ్ రావు విద్యారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా 9-10 తరగతి విద్యార్థులు టాలెంట్ టెస్ట్ నిర్వహించి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు డివి ప్రకాశ్ రావు మెమోరియల్ పేరిట ఆదివారం నెహ్రూ నికేతన్ ప్రాంగణంలో పట్టణంలోని వివిధ పాఠశాలల 9-10 తరగతుల విద్యార్థులకు ప్రతిభా పోటీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యాసంస్థల డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకులు తన తండ్రి విద్యారంగానికి అందించే సేవలకు గుర్తింపుగా మొదలుపెట్టిన టాలెంట్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం డివి ప్రకాశ్ రావు మెమోరియల్ పేరిట కొనసాగిస్తామని అన్నారు. సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గీతా మాట్లాడుతూ నెహ్రూ నికేతన్ సంస్థను 1973లో ఉన్నతమైన సంకల్పంతో ప్రారంభించారని, స్కూల్ వ్యవస్థాపకులు ప్రకాశ్ రావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఏర్పాటు చేసిన ప్రతిభా పోటీలకు 1000 మంది విద్యార్థులు హాజరైన తెలిపారు. విజేతలకు నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈ విద్యా సంస్థలు 1973లో శ్రీ డివి ప్రకాశ్రావు గారు స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన స్మారకంగా ఈ టాలెంట్ టెస్ట్ని మనం కండక్ట్ చేస్తున్నాము. సో విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి కూడా టాలెంటెడ్ స్టూడెంట్స్ని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మనం వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో ఇంతకుముందు ప్రకాశ్రావు గారు చేశారు, అలాగే ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్లో అప్డేటెడ్ కరికులం కానివ్వండి, వివిధ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేస్తూ వాటిని చేస్తూ వస్తున్నాము. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలానే చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు ఈ టాలెంట్ టెస్ట్ ఏంటి అంటే శ్రీ ప్రకాశ్రావు గారు ఎడ్యుకేషనల్ సొసైటీ
సొసైటీకి చేసిన సేవల్ని గుర్తిస్తూ ఆయన చిరస్మరణీయులుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఆయనకి ఒక ట్రిబ్యూట్ లాగా ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్కి చేసినటువంటి సర్వీసెస్కి గాను ఆయనకు ఒక ట్రిబ్యూట్గా మేము ఈ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్ అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి ఇవాళ. సో దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ద మెయిన్ మోటో బిహైండ్ కండక్టింగ్ సచ్ ఎగ్జామ్స్ ఇన్ ద స్కూల్ ప్రెమిసెస్ ఈజ్ టు ఎంకరేజ్ ద టాలెంట్ అక్రాస్ తెనాలి. సో తెనాలిలో ఉన్న ఎటువంటి మెరిట్ స్టూడెంట్స్ అయినా కానీ వచ్చి వాళ్ళు రాయటం వల్ల వాళ్ళకి ఏంటి అంటే పిల్లలు ఎంకరేజింగ్గా మోటివేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ ఎగ్జామ్కి మేము సర్టన్ క్యాష్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి. సో అరౌండ్ 1000 మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ పార్ట్ enthusiastically in this program. విద్యారంగంలో పెరుగుతున్న పోటీతత్వం అందిపుచ్చుకొని తమ పిల్లలు ప్రతిభావంతులుగా రాణించాలన్న పేరెంట్స్ ఆలోచన క్రమంలో తమ సంస్థ నిర్వహించిన ప్రతిభా పోటీలకు విద్యార్థులు విశేషంగా హాజరయ్యారని జోనాథన్ స్కూల్ నిర్వాహకులు సరోజ పేర్కొన్నారు. మండలంలోని పెదరావూరి గ్రామంలో జంపని రోడ్లో విశాలమైన ప్రదేశంలో అధునాతంగా నిర్మించిన జోనాథన్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం స్కూల్ విద్యార్థులకు ప్రతిభా పోటీ నిర్వహించారు. తెనాలి పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ కూడా వెంట రావడంతో స్కూల్ యాజమాన్యం వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ బాధ్యులు సరోజ మీడియాతో మాట్లాడుతూ టాలెంట్ టెస్ట్ కు మంచి స్పందన లభించిందని సంస్థ ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఈ ఎగ్జామ్ అనౌన్స్ చేసి మేము కూడా ఒక 1 వీక్ అయ్యింది. ఆ 1 వీక్ అయినా కూడా మాకు ఎక్స్పెక్టెడ్ స్ట్రెంత్ వచ్చారండి. 400+ ఉన్నారు స్ట్రెంత్. సో పేరెంట్స్ కోఆపరేషన్ కూడా చాలా బాగుందండి. మా పిల్లలు రాస్తారు మేడం అని చెప్పేసి లేట్ టైమింగ్స్లో కూడా మాకు ఫోన్స్ చేసి అడగటం కూడా బాగుంది. వింటానికి కూడా మాకు కూడా బాగుంది, హ్యాపీగా అనిపించింది. అలాగే కొంచెం ఎగ్జామ్కి రావటం కూడా స్టూడెంట్స్ కొంచెం లేట్గా వచ్చినా సరే ఫస్ట్ టైం కదా అని చెప్పేసి లాస్ట్ మినిట్లో మేము కూడా అలౌ చేసాము. ఇప్పటి వరకు అయితే ఎగ్జామ్ ప్రశాంతంగా నడుస్తుంది, బాగుంది, హ్యాపీగాను. ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇవాళ అనౌన్స్ చేస్తామండి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నాము. సో ఈ ఎగ్జామ్ మా వరకు మేము సక్సెస్ఫుల్గానే చేస్తున్నాము. సో రిజల్ట్స్ వచ్చినాక ఇంకా పేరెంట్స్ వ్యూలో వింటే బాగుంటుందని ఒక ఐడియా ఉంది. సో ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ టైంలో పేరెంట్స్ రివ్యూస్ తీసుకొని ఫైనల్గా మేము హ్యాపీ అనౌన్స్ చేస్తాము. ఇట్లా అసలు ఈ స్కూల్ ఆ స్కూల్ అనేది ప్రతి స్కూల్ పిల్లలు అటెండ్ అయ్యారు. అంటే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అండి, నెహ్రూ నికేతన్ వాళ్ళు కూడా ఇవాళ మ్యాథ్స్ టాలెంట్ ఎగ్జామ్ పెట్టారని మేము విన్నాము. అక్కడ వాళ్ళు కండక్ట్ చేస్తున్నా కూడా మాకు ఈ స్ట్రెంగ్త్ రావడం మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండి, హ్యాపీగా. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం అనంతరం పట్టణంలో విశేషంగా రథసప్తమి వేళ స్వామివారు అమ్మవారు సూర్యప్రభ వాహనపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథసప్తమి పార్వతీనారాయణ స్వామివారు అమ్మవారు సూర్యప్రభ వాహనంపై వసంతోత్సవ శోభతో నగరోత్సవం నిర్వహించారు. తొలుత యజ్ఞక్రతువు పూర్ణాహుతి కార్యక్రమం తిలకించిన సంఘీయులు వివిధ రంగులతో వసంతోత్సవం ఊరేగింపులో పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ కూడళ్లలో స్వామివారికి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలియ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, సంఘ అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, దేవాలయ పాలక మండలి చైర్మన్ చిన్నమ్మ హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి పంచుమతి భాస్కర్, కమిటీ సభ్యులు జొన్నాదుల మదన్ మోహన్, ఆకురతి శ్రీనివాసరావు, తాడిపర్తి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, ఆలూరి శ్రీనివాసరావు, తిరువీధుల వీరగోపాల్, గుంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన స్వామి కళ్యాణోత్సవం అనంతరం వసంతోత్సవ కార్యక్రమంలో సంఘీయులందరూ పాల్గొని సంఘ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరటమైంది. స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఈ రోజున తెనాలి పట్టణంలోని పురవీధులన్నీ కూడా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ తెనాలి పద్మశాలీయ కుల బాంధవులందరూ మహిళా మండలి కూడా ఈరోజు ఈ వసంతోత్సవంలో ఈ రంగుల పండుగలో పాల్గొని వారు స్వామివారికి ఈ కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇవాళ రోజు రాత్రి సహస్ర డ్యూటీల కార్యక్రమం అత్యంత వైభవంగా స్వామివారిని కీలుగుర్రంపై వేయించేపజేసి ఈ సహస్ర డ్యూటీల కార్యక్రమంలో కూడా అనేక మంది పద్మశాలి సంఘీయులు ప్రతి ఒక్కరు కూడా కాగడాతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి రేపటి నుంచి కూడా స్వామివారి పౌర్ణింపు సేవలు మొదలవుతాయి. 7వ తారీఖు వరకు కూడా ఈ పౌర్ణింపు సేవలన్నీ కూడా నిర్వహించబడతాయి. అదేవిధంగా వచ్చే ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం ఈ స్వామివారి కళ్యాణ మండపం దేవాలయం ప్రాంగణంలో
అటు గాంధీ చౌక్ నుంచి ఇటు గాడుబాయి సెంటర్ వరకు కూడా పద్మశాలి సంఘీయులు అందరూ కూడా ఈ సమారాధన కార్యక్రమాన్ని అదేవిధంగా భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకోవడం కలుగుతుంది. కాబట్టి భక్తులు సంఘీయులు అందరూ కూడా ఈ తదితర కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. షేక్ భారీ కుమారుడు షేక్ సౌభాన్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద ఆదివారం అన్నదాన సేవలు నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన ప్రాంగణంలో ఆదివారం షేక్ సౌభాన్ జన్మదినోత్సవం పురస్కరించుకొని కుటుంబ సభ్యులు అన్నదాన సేవలు నిర్వహించారు. సంస్థ నిర్వాహకులు కుర్రాశ్రీను పర్యవేక్షణ నిర్వహించిన ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ అర్షద్, షేక్ ముషాఫర్, నాగూరా, చందు, మహమ్మద్ అలీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తెలుగు యువత నాయకుడు భారీ గారి ద్వితీయ పుత్రుడు సౌభాన్ జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో ముందడుగు వేయటం మా తల్లిదండ్రులు మాకు నేర్పినటువంటి విధానాల్లో మేము ముందుకు పోతా ఉన్నాం. మా సోదరుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకి మాతో అడుగు వేసే వారికి తోడుగా ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నా ద్వితీయ కుమారుడు షేక్ సౌభాన్ పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ శివలింగేశ్వర మిత్రబృందం వారి తరఫున కురాసీన్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఇది చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దుగ్గిరాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తహసీల్దార్ ఐ సునీత ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ కు చేరుకుని మానవహారం జరిపి ఓటు హక్కు వినియోగం గురించి తెలియజేశారు. తదుపరి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, ఏఎస్ఓ పివి సూర్యనారాయణ, ఆర్ఐ మల్లేశ్వరి, జేవి దుర్గా, విఆర్ఓలు అనిల్ వర్మ, జైకాంత్, వలి, విఆర్ఏలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. ఈ నేషనల్ ఓటర్స్ డే ఏంటంటే ముఖ్యంగా ఆ ప్రదేశంలో ఉన్న పిల్లలకు, ప్రజలకు, విద్యార్థులకు ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రతి ఒక్కరు ఓటర్గా ఎన్రోల్ అవ్వాలని చెప్పేసి తెలియపరిచే ఉద్దేశమే ముఖ్యంగా ఇవాళ నేషనల్ ఓటర్స్ డే. ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటర్గా నమోదు కావాలి. ఓటు హక్కున ప్రతి అందరూ కూడా ఓటు హక్కు ఆ ఎలక్షన్స్ అప్పుడు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ మా నేషనల్ ఓటర్స్ డే అని చెప్పేసి ప్రారంభించారు. సో ఈరోజు మేము నేషనల్ ఓటర్స్ డే కూడా స్టేట్ మొత్తం కూడా జరుపుకుంటున్నాము. మా పై అధికారుల పిలుపు మీద కూడా ఎస్ఓపి ప్రకారం ఉన్నాయన్నీ కూడా మేము కండక్ట్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించమని చెప్పారు. రంగోలీ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. అండ్ పిల్లలకి ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశాము. సో దయచేసి ప్రజలందరూ కూడా ఓటు హక్కు స్వీకరించండి. మీకున్న ఓటుని వినియోగం చేసుకోండి. ఓటు హక్కు వినియోగం చేసుకోవటం వల్ల మనం ఒక మంచి గవర్నమెంట్ని ఎన్నుకోగలుగుతాము. మన మంచి గవర్నమెంట్ని ఎన్నుకోవటం వల్ల మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతుంది. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం రథసప్తమి వేడుకలను ఆగమశాస్త్ర ప్రకారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జరిగిన వార్షిక పూజా కైంకర్యాలలో సూర్య భగవాన్ పంచలోహ ప్రతిమకు పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి భక్తుల చేత సూర్యుడి అష్టకం, సూర్య అష్టోత్తర నామాలు, సూర్య స్తోత్రాలు పారాయణం చేయించారు. భక్తులు సామూహికంగా సూర్య ప్రార్థనతో అర్ఘ్యం వదిలి అనంతరం నమస్కారాలు చేశారు. రథసప్తమి పర్వదిన విశిష్టతను శ్రీనివాసమూర్తి భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా సూర్యవేణి సుబ్బయ్య, గంగాభవాని దంపతులు ప్రసాద వినియోగం చేశారు. పెరుమాళ వెంకట సుబ్బయ్య, మాధవి దంపతులు త్రిమూర్తి స్వరూప చిత్రపటాలను భక్తులకు అందజేశారు. ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా భావించాలి. సూర్యునికి ఎంతో ప్రీతికరమైనటువంటి భానువారం అంటే ఆదివారం రోజునే రథసప్తమి రావడం అనేది మరింత విశేషం. ఈ సందర్భంగా స్వామివారికి సూర్య భగవానుడికి పంచామృత అభిషేకం, విశేష పూజాది కైంకర్యాదులు, సూర్య అష్టక పఠనం, సూర్య అష్టోత్తరం పూజా కార్యక్రమం, తదుపరి భక్తులందరి చేత కూడా స్వామివారి యొక్క అష్టకం పఠించడం జరిగింది. ఆ తదుపరి స్వామివారికి సూర్య నమస్కారాలను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని అనేక రకాలుగా భక్తుల చేత ప్రార్థనలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామానికే కాకుండా లోకానికి అంతటికి కూడా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఈ ఏడాది జరగనున్న 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ సమయాన్ని మార్పు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం దుగ్గిరాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది జరగనున్న 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ సమయాన్ని మార్పు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహించే సమయంలో పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఉంటాయి. దీనివల్ల ముస్లిం విద్యార్థులు ఉపవాస దీక్షల వల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 10 పరీక్షల షెడ్యూల్ రంజాన్ అనంతరం పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేయాలని కోరుతున్నాం. ఉర్దూ రెండో అధికార భాషగా ఉన్న మన రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల్లోని విద్యార్థులకు ఫాతిమా షేక్ గారి జీవితాన్ని పరిచయం చేసేందుకు ఉర్దూ పాఠ్య గ్రంథంలో ఆమె జీవితాన్ని పాఠంగా చేర్చాలని విన్నవిస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థుల ఓటు హక్కుపై అవగాహన కల్పించడమే జాతీయ ఓటర్ల దినోత్సవ లక్ష్యం. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు. ఆరోగ్య భాస్కరునికి ప్రీతిగా సప్తవర్ణ శాస్త్రదళ మహాసూర్య యంత్రానికి ప్రత్యేక పూజలు. కళాశాల స్నేహబంధానికి కొనసాగింపే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సాయి లక్కరాజ్. సూర్య నమస్కారాలతో పరిపూర్ణ ఆరోగ్యం. విద్యాభారతి ద్వారా విద్యార్థులకు పోటీలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.